అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంది, దాన్ని పర్మనెంట్ చేసేసారుగా మరి ట్రంప్ వచ్చాక. అలా ఈ వీసా కూడా క్యాన్సిల్ చేసేసి కంప్లీట్ గా న్యూ అపాయింట్మెంట్స్ ఉండవు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇండియా నుంచి కావచ్చు, వేరే దేశం నుంచి కావచ్చు, ఎవరు వెళ్ళడానికి వీలు లేదు స్టూడెంట్స్ అనేటట్టు పర్మనెంట్ చేసేస్తే. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అతను మొదటి నుంచి నేను కంప్లీట్ గా బ్యాన్ చేస్తా అని చెప్తున్నాడు. చెప్పిండు, చేసిండు, సరే కోర్టులు అడ్డం పెట్టిన అది వేరే విషయం, దాని పక్కన పెడదాం. F1 స్టూడెంట్స్ మొత్తమే బార్ చేస్తా అని ఎప్పుడు చెప్పలేదు కదా. అంటే ఆయన మైండ్ ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటది కదా, మనం చెప్పలేం కదా. మీరు కరెక్టే పట్టినండి. యా, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదండి. మన హైదరాబాద్ ఇయ్యాలి రేపు ఈ నిట్టనడి ఎండాకాలంలో వర్షాలు ఎట్లా పడుతున్నాయో, ఆయన ఎప్పుడు ఏం చెప్తాడు ఏం చేస్తాడు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. సో కానీ ఎప్పుడు కూడా అతను స్టూడెంట్ వీసా మొత్తం బ్యాన్ చేస్తానని చెప్పలేదు. నాకు తెలిసినంత మటుకు స్టూడెంట్ వీసా మొత్తమే తీసేస్తే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, మీరు ఒక ఎడ్యుకేషన్ అంటే మీరు ఓన్లీ మాస్టర్ స్టూడెంట్స్ ఒకటే తీసుకుంటారు. మీకు ఒకటి చెప్పాలంటే 90% రీసెర్చ్ మొత్తం ప్రపంచంలో హై ఎండ్ రీసెర్చ్ ఇప్పుడు 90 కాకుండా ఇప్పుడు 80 ఉంటుంది లేండి, కొద్దిగా చైనా కూడా బాగానే లీడ్ తీసుకుంది. 80% ఆఫ్ ద హై ఎండ్ రీసెర్చ్ అన్నది డాక్టరేట్స్ డిగ్రీస్ కానీ యూనివర్సిటీలో కానీ ఇవన్నీ యూనివర్సిటీస్లలో తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో రీసెర్చ్ బాగా జరుగుతుందండి. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకుంటాయండి. వాళ్ళు F1 మీద తీసుకుంటాయి. ఇంకోటి J1 వీసా అని ఉందండి. J1 వీసా కూడా చాలా మంది ఇంటర్నేషనల్. J1 వీసా అంటే వాళ్ళు పెయిడ్ స్టూడెంట్స్ మాది, అంటే డాక్టరేట్ పోయినప్పుడు వాళ్ళకు పెయిడ్ రీసెర్చ్ ఉంటుందండి. సో J1 వీసాస్ అటువంటి వాటి మీద బాగా US వాటితో చాలా లాభం పొందింది. సో అవన్నీ కూడా ఒకటేసారి బంద్ చేసాడని అయితే నేను అనుకుంటలేను. కొద్దిగా తిక్కోడు మొత్తమే తిక్కోడు అయితే అనుకుంటలేను మరి నేను. సో చూడాలి మరి, ఇది అయితే బ్యాన్ అని అయితే పర్మనెంట్ బ్యాన్ అయితే పర్మనెంట్ బ్యాన్ అని చెప్పి ఉండాల్సింది. సో ఇది ఏదైనా టెంపరీ పాజే అని నేను అనుకుంటానండి. ఓకే, మరి I-20 ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళకి. అవునంటే అడ్మిషన్ వచ్చింది, I-20 డబుల్ పే చేసిన I-20 వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? అయినా కూడా వాళ్ళు ఇప్పుడు అతను ఇచ్చిన ప్రొవిజన్ ప్రకారము ఒకవేళ ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్ తీసుకుంటేనేమో పర్లేదు. ఒకవేళ వీసా అపాయింట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళు ఇందులో ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు మళ్ళీ వీసా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అంటే ఇప్పుడు మొత్తం ఫీజు కట్టరండి. అప్లికేషను, ఆ ఫీజు, తర్వాత సివిస్ ఫీజు అని ఉంటుంది I-20 ఇష్యూ చేయడానికి, వాటికి ఫీజు కట్టిండ్రు కానీ వీళ్ళు ఇంకేం ఫీజు కట్టరు. అదే ఎంతో కొంత మనీ అయితే కట్టే ఉంటారు కదా. అంటే అఫ్ కోర్స్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ వాటి అన్నిటి కూడా ప్రాసెస్కు డబ్బులు అయి ఉంటాయి. ఇంకా అవి మనం ఏం చేయలేం, వాటిని పట్టుకొని చూడాలి. వీళ్ళు వీసా అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, అంతకు మించి ఏం చేయలేం. అయితే ఇప్పుడు కాలేజ్ ఫీజు అన్నది ఇప్పుడే కట్టరు ఎవరు కూడా, అక్కడ పోయిన తర్వాతనే కడతారు. కాలేజ్ ఫీజు కట్టి, ఎందుకంటే వీసా వస్తూ రాదు, మీరు కాలేజ్ ఫీజు కట్టిన అనుకోండి, దెన్ 2 చేయడం ఎవడన్నట్టు ఆడ వీసా రాదు, మీకు డబ్బులు పోతాయి. సో వీళ్ళందరూ ఎవరు కూడా అక్కడికి మీకు వీసా వచ్చిన తర్వాతనే వీళ్ళు ఫీజు కడతారు. వీసా రాకముందు ఎవరు కూడా ఫీజు కట్టరు. సో ఓన్లీ కొద్దిగా నామినల్ ఎక్స్పెండిచర్ పోతుంది కానీ పెద్ద ఫైనాన్షియల్గా ఆల్రెడీ ఖర్చు పెట్టింది చాలా తక్కువ అండి ఇప్పుడు. ఓకే సార్, ఇంకా ముందు ఖర్చు ఉన్నది అది వేరే విషయం. ఆ ఖర్చు ఎట్లా, ఒక వీసా రాకుంటే వీసా అపాయింట్మెంట్ రాకుంటే వాళ్ళు ఎట్లా పెట్టరు. ఆల్రెడీ US లో F1 స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా ఈ సస్పెన్షన్ వలన? ఇప్పుడు F1 OPT స్టెమ్ ఎక్స్టెన్షన్ స్టూడెంట్ వీసా వాళ్ళకు ఏ ఇబ్బంది లేదండి ఇప్పుడు రైట్. ఎందుకంటే వాళ్ళకు నార్మల్ గా వాళ్ళు మాస్టర్ స్టూడెంట్స్ పోయినప్పుడు మీకు వీసా ఇస్తారు కదా, మీకు ఎట్లా ఇస్తారు వీసా, మీరు 5 years వీసా ఇస్తారండి వాళ్ళకు. సో వాళ్ళకు 2 years ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 1 year OPT, 3 years స్టెమ్ ఎక్స్టెన్షన్. ఒకవేళ ఆ తర్వాత కూడా వాళ్ళు ఇంకా స్టడీ చేయదలుచుకుంటే అక్కడే ఉండి వాళ్ళకి వీసా ఎక్స్పైర్ అయినా కూడా వాళ్ళు అక్కడ స్టడీ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్యాచిలర్స్ పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్యాచిలర్స్ 4 ఏళ్ళు కదా, 4 ఏళ్ళ తర్వాత OPT 1 year, స్టెమ్ ఎక్స్టెన్షన్ 2 years, అంటే టోటల్ 7 years. కానీ వాళ్ళ వీసా నార్మల్గా 5 years ఎక్స్పైర్ అయిపోద్ది. 5 years ఎక్స్పైర్ అయిపోయినా కూడా వాళ్ళు మాస్టర్స్ కానీ వేరే ఎడ్యుకేషన్ చేయొచ్చు అన్నట్టు, అక్కడ ఉండి చేయొచ్చు. కాకపోతే వాళ్ళు గనక మళ్ళా ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చేయదలుచుకున్న వాళ్ళకు వాళ్ళకి అపాయింట్మెంట్ లేవు. సో ఇండియా రాకుండా ఉండడమే మంచిది. ఇండియా రాకుండా ఉండడమే మంచిది.
అవును. మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం కండి, అసలు ఒకవేళ మీరు ఆల్రెడీ యుఎస్లో ఉంటే వీసా అపాయింట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చిందంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. ఇంకోటి అది మొదటే చెప్పినాం. ఇప్పుడు అది ఇంకా రీట్రేట్ చేస్తాం, అంతకుమించి ఏం లేదు. ఓకే. H1B వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదండి, H1B వాళ్ళకి దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇంకేమైనా కొద్దిగా అడ్వాంటేజ్ అయిద్దాం అనుకున్న H1Bకి. ఎందుకంటే వీసా అపాయింట్మెంట్లు H1B H4లకు దొరకడం కష్టం అవుతుందండి, వాళ్ళకి డిలే అవుతుంది. సో ఈ స్టూడెంట్స్ కు ప్రయారిటీ ఇస్తాను వాళ్ళు. సో ప్రయారిటీ ఇస్తాను కాబట్టి ఇది ఆపినంత మాత్రాన కొద్దిగా వాళ్ళకి కొద్దిగా గెయిన్ అయ్యేది అన్నట్టు. ఎందుకంటే రిసోర్సెస్ ఫ్రీ అవుతాయి కదా, H1Bకి H4కు L1కు L2కు అపాయింట్మెంట్స్కు రిసోర్సెస్ ఫ్రీ అవుతాయి కాబట్టి వాళ్ళకి గెయిన్ అయ్యేది. కానీ